ఏదో జంతువు నీళ్లు తాగుతోంది అనుకుని బాణం వేస్తాడు. శబ్దభేది కారణంగా చూడకుండా ఒక మునికుమారుడు చనిపోతాడు. వెంటనే ఇతను వచ్చి కంగారు పడిపోయి ఆ మునికుమారుని చూసి అక్కడ పడిపోయాడు. పాపం అరుస్తున్నాడు. ఏం చేయాలో తెలియక అక్కడ ముని పెద్ద మహర్షి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళు శపిస్తారేమో అని ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి పారిపోతాడు భయంతో. ఇంటికి వెళ్ళి తల్లికి తండ్రికి చెబుతాడు, నేను పొరపాటుని మునికుమారుని చంపేశాను, ఆయన శపిస్తాడేమో అని భయం వేసింది, వచ్చేసానంటే అప్పటి రాజకీయం చూడండి ఎంత గొప్పగా ఉండదు. ఆ రాజు ఆయన భార్య కూడా వచ్చి, ఏమిట్రా నువ్వు కాబోయే రాజువా, దేశానికి అంత శని పట్టిందిరా, ఒక మనిషిని చంపేసి నువ్వు ఇక్కడ పారిపోయేస్తావా, వెళ్ళి ఆ మహర్షికి కనిపించి కనీసం ఆ మృతదేహమైనా అప్పగించద్దు, పొరపాటు జరిగిందని చెప్పొద్దు, ఆయన ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడకుండా నువ్వు ఇక్కడికి వస్తావు అంటే నిన్ను మేము కాపాడుతాం అనుకుంటున్నావా అని స్వయంగా దేశాన్ని పాలించే రాజు ఈ యువరాజుని తీసుకుని ఆ ముని దగ్గరికి వెళ్ళారండి. అది ఈ దేశంలో ఒకప్పుడు నడిచిన రాజకీయం అది. ఇవాళ ఏం నడుస్తున్నాయో మీకు అందరికీ తెలుసు, మనం చెప్పక. ఒకప్పుడు నడిచిన రాజకీయం అది. రాజే స్వయంగా, తల్లి కూడా ఉండి ఇలాంటి వాడిని కన్నందుకు నాకు సిగ్గుగా ఉందిరా అంది ఆ తల్లి. ముని కుమారుడా ఇంకో కుమారుడా అనవసరం ఒక మనిషిని చంపేవలేదా, పొరపాటో గ్రహపాటో ప్రాణమైతే పోయిందా లేదా, నీకు ఇంకో జంతువు దొరకచ్చు, ఆయనకి ఇంకో ప్రాణం దొరకదు కదా, పద అక్కడికి వెడదాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు, పద ఆ దేహాన్ని వెతికి ఆ మహర్షికి అప్పగిద్దాం, కాళ్ళ మీద బడి క్షమాపణ కోరదాం, ఆయన శిక్షిస్తే పడదాం, ఎన్కౌంటర్ చేస్తే చేసేనే పోదాం అంతే. మరి నేరాన్ని తగినట్టే ఉంటాయి, తర్వాత మాట్లాడితే అలాగింకా చేస్తారు, ఊరుకోవడమే, మాట్లాడడానికి లేదు ఇంకా అని బయలుదేరి వెడితే ఆశ్చర్యకరంగా ఈ కుమారుని తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఆ శవం కనపడలేదు, అక్కడ లేదు. అప్పుడు ఇంకా వణికిపోయాడు అబ్బాయి శవాన్ని ఏమైనా జంతువులు ఇడిచికెళ్ళిపోయామో, ఇదో కర్మ ఇది, కనీసం మా అబ్బాయి శవమైనా మాకు దొరకలేదా అంటారు అని అంటూనే అప్పటికీ పెద్దవాళ్ళు కంగారు పడాలి. అదే ఒత్తిడిని జయించడం. ఏం కంగారు పడకరా, ఏదో ఒకటి జరుగుంటుంది కదా, కాసేపటికి తెలుస్తుంది కదా, ఈలోపు మనం ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు. చూస్తే అక్కడ తార్క్ష్య మహర్షి ఆశ్రమం ఉంది, ఆయన సరస్వతి ఉపాసకుడు. ఆ చుట్టుపక్కల మరొక ఆశ్రమం లేదు. మునుల ఆశ్రమాలు పక్కనే పేరంటానికి పిలిచే ముత్తైదుగులు ఇల్లు కట్టుకున్నట్టు మొత్తం కాలనీ అంతా వరుసగా కట్టుకునేవాడు కదా, శ్రావణ మాసం వస్తే వరుసగా పిలవచ్చని, అందుకోసం పెట్టేవారు కాదు. ఈ కాన్ఫరెన్సులు సామూహిక పారాయణలు పనికిరావు. ఒక ముని ఆశ్రమానికి మరో ముని ఆశ్రమానికి 3 మైళ్ళు దూరం ఉండేది. ఎందుకంటే ఈ ముని ఆ ముని నెలకోసారి కలిసేవారు అంతే. రోజు కలిస్తే ఇంకేముండదు, ప్రసాదాలు ఉంటాయి. ఇవాళ మనకు పట్టుకున్నది అది, మేము కలుస్తాం కొంతమంది ఉంటూ ఉంటారు పాపం, నాకు నలుగురు ఉంటే కానీ తోసదు, అదో వ్యాధి, డాక్టర్కి చూపించుకోవడం మంచిది. ఎందుకు తోసట్లా, నలుగురు ఉంటే కానీ తోసదు అంటున్నావు, నువ్వు ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు, ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కోవడం లేదు, తప్పించుకుంటున్నావు దాని నుంచి. నలుగురు ఉండగా ఆత్మస్థుతి, పరనింద, ఆకాక, ఈహి ఇవన్నీ కావాలి మనకి, ఆ రకంగా తప్పించుకుంటున్నాం. అప్పుడు ఖచ్చితంగా పోతున్నారు. నలుగురు ఎంతసేపు ఉంటారు, వాళ్ళ పనులు అయ్యే వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ మనకు మామూలే కదా. అందుకని వారెవరిని రానియకుండా మనమే కూర్చుంటే, వస్తే వస్తారు, రానివ్వండి, నలుగురు ఉన్నా మనకి పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, అలా ఉండాలి. కానీ నలుగురు ఉండి తీరాలి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడుకోకపోతే అనుబంధాలే ఉంటాయి, ఉండకపోతే ఏమైంది అనుబంధం. ఇప్పుడు అనుబంధాలన్నీ పెరిగి తీరాలా, ఇన్ని అనుబంధాలు ఎంతగా పెరిగినా తెగిపోవలసినవే కదండి. అనుమానం ఏదైనా ఉందా? చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, 70 ఏళ్ళు వచ్చాక పక్షవాతం వచ్చి ఆ నడక పోయింది. అంతకంటే ముందు మాట నేర్చుకున్నాం, 80 ఏళ్ళు వచ్చాక మోగవాళ్ళమే, ఆ మాట కూడా పోయింది, కఫం పెరిగిపోయి. అంతకంటే ముందు మనుషులను గుర్తుపడడం, స్పృహ నేర్చుకున్నాం, 90 ఏళ్ళు వచ్చాక అల్జీరియా వ్యాధి వచ్చి ఆ స్పృహ కూడా పోయింది. అంటే అర్థమేంటి, వచ్చింది ప్రతిదీ పోతుంది, అనుబంధాలన్నీ ఏర్పడ్డాయి, పోతాయి. బీ రెడీ, సిద్ధంగా ఉండు. అనుబంధాలను పెంచుకోక, అనుబంధం పెంచుకోవడం అంటే తప్పించుకోవడమే. తత్వవేత్తలు చెప్పే మాట, అనుబంధం పెంచుకోవడం అంటే తప్పించుకోవడమే. అనుబంధంతో ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అది అనుబంధంగానే ఉండాలి, బంధం కాకూడదు. భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, చివరికి బ్యాంకు మేనేజర్ ఉద్యోగమైనా సరే, అది అనుబంధం, అది బంధం కాకూడదు. బంధం అయితే మెడకు చుట్టుకుంటుంది, అనుబంధం అయితే ఎప్పుడంటే అప్పుడు తీసిపారేస్తాం. మా పిహెచ్డీ చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. పిహెచ్డీ తర్వాత పుస్తకంలో 500 పేజీలు పుస్తకం రాసి తర్వాత అనుబంధం అని రాస్తాం, అపెండిక్స్ ఏదో అంటారు దాన్ని. అది చదువుతారు, లేతలేదు, అందరూ చదవాలని లేదు, అనుబంధం అది. అంటే ఇందులో ఉన్న విషయాలకు ఏవో ఆధారాలు అందులో ఉంటాయి. ఆ ఆసక్తి ఉన్నవాడు అది చదువుతాడు, లేని చదవడు. జీవితంలో ప్రతిదీ అనుబంధమే. అవసరమైతే మాట్లాడతాం, లేత లేదు. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా రోజు మాట్లాడాలని ఏం లేదు. భార్యాభర్తలు ఎప్పుడు రోజుకు ఒక అరగంట సేపు మాట్లాడుకోవాలి, అంతకు మించి మాట్లాడుకుంటే గొడవలు అయిపోతాయి. అనుభవం మీద చెబుతున్నాను. మాట్లాడుకోకూడదు, వెంటనే అక్కడి నుంచి లేవాలి, ఇంకో షూటింగ్ వేయాలి, లేదా అనవసర విషయాలన్నీ వస్తాయి. ఇంకా ఆ అరగంట ఏంటంటే ఎంతసేపు వీలైనంతసేపు ప్రశంసించడమే, గొడవ లేదు. ఇంక మనకి ఎందుకు వచ్చింది, బాగుంది అంటే అయిపోయి అన్నీ బాగానే ఉంటాయి.
ఇది లోపల ఉండాల్సింది ఈ వేదాంతం. లోపల పరమ నిశ్శబ్దం ఉండాలండి. బయటికి మాత్రం ఏ మాట రావాలో అదే రావాలని. ఇది నాటకం కాదండి, జగత్తే అంత. ఇది నాటకం కాదు, జగత్తే అంత. లోపల పరమ నిశ్శబ్దం ఉండాలి. మనకు ఎవరి మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ద్వేషం లేకపోవడం గొప్ప విషయం అంటారు, ప్రేమ లేకపోవడం కూడా గొప్ప విషయమే. ప్రేమను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రేమ అంటే ఇష్టం కాదు. ఇష్టం ఒకరి యందు ఉండేది ఇష్టం, జగత్తు మొత్తం మీద ఉండేది ప్రేమ. ప్రేమను లోకు చేయొద్దు. ప్రేమ అంటే ఇందిరా పార్కులో ఉండేది కాదు. అది కేవలం ఇష్టం, అది కేవలం కామ వాంఛ, అది కేవలం ఆకర్షణ. ఈ ఇందిరా పార్కులో ప్రేమిస్తున్నానని చెప్పి పెద్ద మనిషిని 90 ఏళ్ళు ఆవిడని కూర్చోబెట్టి పార్కులో గడపమానండి, క్షణంలో బయటకు వస్తాడు. ఆవిడని ఎందుకు ప్రేమించడు? ఆవిడకు 90 ఏళ్ళు కాబట్టి. మరి అంటే అర్థమైపోయింది ఖచ్చితంగా నీది కామవాంఛనే, ఆకర్షణ. ప్రేమ అంటావేటి? దానికి పెద్ద రంగు పూయడం. ఇక్కడ రంగు పూసి ప్రేమ అంటున్నారు గారు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ క్రేజీనెస్. ఇంగ్లీష్లో కూడా క్రేజీనెస్ అంటారు. దాని క్రేజీనెస్. వయస్సులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇతరుల పట్ల ఆకర్షితులవడం ఆకర్షణ. అది ప్రేమ ఎక్కడ ఉంటుంది అందులో? ప్రేమ అంటే ఏమైనా సరే నీకు నేను ఉన్నాను అని చెప్పగలగడం, ఏమైనా సరే వాళ్ళతోనే ఉండగలగడం. అది సీతారాములకు సాధ్యం, శివపార్వతులకు సాధ్యం. ఉద్యోగాలు జీతాలను బట్టి, టీసీఎస్లో ప్యాకేజీలను బట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళకి జీవితంలో లీకేజీ తప్పితే ప్యాకేజీ ఎందుకు ఉంటుందండి? నీ ఉద్యోగం చూస్తావా? ఇవాళ నెట్లో ఆలోచన ఎంత అండి ప్యాకేజీని బట్టి పిల్లనిస్తావమ్మా. మొత్తం పిల్ల ప్యాకేజ్ అయిపోతున్న తర్వాత అమెరికాకి ప్యాకేజీని బట్టి ఇస్తున్నారు. ఈవేళ డబ్బులను బట్టి పిల్లనిస్తావా? పైగా ₹1,00,000 జీతం నెలకంటే ₹1,00,000 ఒక జీతం ఎంత ఉండాలో దాన్ని బట్టి పిల్లనిచ్చిన తర్వాత వాడు పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాడండి. నువ్వు డబ్బులు చూసు కదా పిల్లనిచ్చింది, నేను ఆ పిల్ల నుంచి డబ్బులు ఆశిస్తా పట్టరా అంటాడు ఆయన. అదనపు కట్నం అంటాడు, వాత పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ మనమే మహిళా సంఘం అని గోల పెట్టేది. నువ్వే కదా మరి డబ్బులు చూసి పిల్లనిచ్చావు. జీతం చూసి పిల్లనిచ్చినప్పుడు తర్వాత వాతలే పెడతాడు వాడు. సంస్కారం చూసి ఇవ్వాలి, జ్ఞానం చూసి ఇవ్వాలి. అబ్బే అసలు మనకి లెక్కలేదు అది. ఇప్పుడు మొత్తం సంసారాలు ఒత్తిడిగా మారి ఈ ఒత్తిడి ఇక్కడ పోతుంది. వాళ్ళు వెంటనే